మేఘ సందేశం సీరియల్ ఈరోజు ముఖ్య విశేషాలేంటో చూద్దాం. నువ్వు మాట్లాడకు అని అపూర్వ భూమిని తిడుతుంది. ఎందుకంటే నువ్వు ప్రేమలో ఉన్నావు అని అపూర్వ అంటుంది. నా కొడుకు తన ప్రాణాలను కాపాడుకోవడం కోసం ఒక ఆడపిల్లని అడ్డు పెట్టుకునే టైప్ కాదు అని కేపీ అంటే, నా భర్త భూమి కోసం ఏమైనా చేస్తాడు. నా భర్త మాత్రం ఏ తప్పు చెయ్యలేదు అని అపూర్వ అంటుంది. అంటే నువ్వు హత్యని సమర్థిస్తున్నావా అని కేపీ అంటే, నేను హత్యని సమర్థించడం లేదు. కానీ నా భర్త ఏ తప్పు చెయ్యలేదని చెప్తున్నాను అని అపూర్వ అంటుంది. పిన్ని అని భూమి అంటే, మళ్ళీ మాట్లాడకు నువ్వు అని అపూర్వ బెదిరిస్తుంది. అయితే చచ్చిపోయిన వాళ్ళందరూ మంచివాళ్ళు కాదు అని అపూర్వ అంటుంది. చాలే ఆపు, నా కొడుకు గురించి ఇంకొక మాట తప్పుగా మాట్లాడినా నేను సహించేది లేదు. శరత్చంద్ర నిజం చెప్పు, లేకుంటే షూట్ చేస్తాను అని కేపీ అంటాడు. అనగానే అయితే కాల్చు, ముందు నన్ను కాల్చి తర్వాత నా బావని కాల్చు, నీకెంత ధైర్యం నా బావని కాలుస్తా అంటావా అనేసి అపూర్వ అంటుంది. నువ్వు ఎవరో ఒకసారి గుర్తు చేసుకో, నీకు ఏ దిక్కు లేదు, మొన్నటి వరకు మా ఇంట్లో ఇక్కడ పడి తిన్నావు అనేసి అపూర్వ అంటుంది. చూడు అపూర్వ, నేను నీలా కాదు. నువ్వు ఆస్తి కోసం అంతస్తుల కోసం మనుషుల ప్రాణాలు తీసే టైపు, నేను అలాంటి వాడిని కాదు అని కేపీ చెప్తాడు. మావయ్య ప్లీజ్ అవన్నీ వదిలేయండి. ఇప్పుడు నాన్నని చంపితే మీకేమి వస్తుంది? బావ తిరిగి వస్తాడా? శారదత్తయ్య బాధ తగ్గిపోతుందా? నా బాధ తగ్గిపోతుందా? మళ్ళీ మీరు ఆవేశంతో నాన్నని చంపేసి ఎందుకు మావయ్య ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకుంటున్నారు? దీనివల్ల ఎవరికి ఎలాంటి నష్టం జరుగుతుందో మీకు అర్థం కావడం లేదు. నాన్న కూడా నాకు దూరం అయిపోతాడు అని భూమి దండం పెడుతూ వేడుకుంటూ ఉంటుంది. నాన్న, మీరు ఈ ఇంట్లో ఎలాంటి పరిస్థితిలో ఉన్నారో నాకు చాలా బాగా తెలుసు. కానీ ఆవేశంతో తప్పుడు నిర్ణయం తీసుకోకండి నాన్న. దీనివల్ల జీవితమే నాశనం అయిపోతుంది అని చెర్రి చెప్తూ ఉంటాడు. అవునండి అని మీరా కూడా వసాతు పలుకుతుంది. నీకు అసలు ఆ హక్కే లేదు అని శరత్చంద్ర, అక్కడ నా కొడుకు గగన్ చనిపోయాడు. అసలు నేను ఎన్ని రోజులు ఈ ఇంట్లో శవంలో బ్రతికాను. ఇప్పుడు నా కొడుకు గగనే లేనప్పుడు నేనిక్కడ ఉండి ఏం లాభం? నా భార్య శారద దగ్గరికి నేను వెళ్ళిపోతాను. అది అక్కడ పిచ్చిదానిలాగా గగన్ కోసం చూస్తూ ఏడుస్తుంది. కానీ నేను మాత్రం నిన్ను వదిలిపెట్టను అని కేపీ వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు. నేను శాశ్వతంగా నా శారద దగ్గరికే వెళ్ళిపోతాను. ఇక నా శారదతోనే నా జీవితం. భూమి జాగ్రత్త అమ్మ అంటూ కేపీ వెళ్తుంటే, మావయ్య నాన్నని ఆపండి అని చెర్రి భూమి చెప్తుంటే శరత్చంద్ర తల పట్టుకుంటాడు. ఏవండి ఏవండి అంటూ మీర కుప్పకూలి ఏడుస్తుంది. ఇక ఇదంతా ఉండగా, వెళ్ళి కాఫీ తయారు చేసి తీసుకురా, నీ ఇంట్లో లాగా ఇక్కడ జరగదు అని తార వార్నింగ్ ఇస్తుంది పూరికి. దాంతో పూరి ఏడుస్తూ కిచెన్లోకి వెళ్ళి, అమ్మ కానీ అన్నయ్య కానీ నన్ను ఎప్పుడూ పనులు చేయమని చెప్పలేదు. ఇప్పుడు కాఫీ ఎలా పెట్టాలి అని అనుకుంటూ స్టవ్ వెలిగిస్తూ ఉంటుంది. తర్వాత అపూర్వ, బావా నేను శోభ అక్కని చంపలేదు బావా. శోభ అక్క అంటే నీకు ఎంత ప్రాణమో నాకు కూడా అంతే ప్రాణం బావా. నన్ను సొంత చెల్లెల్లాగా చేసింది, నేను ఎలా చేస్తాను బావా? డాడీ, మమ్మీ దేవత డాడీ. ఆ భూమి కావాలని లేనిపోని ఆధారాలు తీసుకొచ్చి మమ్మీని ఇరికించాలని చూసింది డాడీ. మమ్మీకి ఒక్క ఛాన్స్ ఇవ్వు అని నక్షత్ర వేడుకుంటూ ఉంటుంది. బావ నీ కాళ్ళు పట్టుకుంటారు, నన్ను నమ్ము బావ అంటూ అపూర్వ అంటుంది. అయ్యో బావ, నీకు నాపై ఇంకా కోపం తగ్గలేదా? ఈయ బావ కావాలంటే కోర్టులో నిరూపిస్తారు కదా, అప్పటిదాకా వెయిట్ చేయి. అసలు నాకు శిక్ష పడదు బావ, ఎందుకంటే నేను శోభ అక్కని చంపలేదు బావ అంటుంది. అనగానే నక్షత్ర, అవును డాడీ, మమ్మీ ఏ తప్పు చేయలేదు. మమ్మీ చాలా మంచిది డాడీ, ఈ భూమి కావాలని చెప్తుంది అంటుంది. అనగానే చీ అంటూ శరత్చంద్ర చెయ్యి కొడుతూ ఉంటాడు. సరే బావ, నేను చచ్చిపోతాను, నువ్వు కూడా చంపేయవు కదా అని అప్పుడు వెళ్తూ ఉంటే, ఆగు అపూర్వ, నిన్ను ఉండమనే హక్కు నా అధికారం నాకు ఏమాత్రం లేదు. నీకు ఈ ఇంట్లో స్థానం ఇవ్వాలన్నా పంపించాలన్న భూమికి మాత్రమే అధికారం ఉంది. భూమి ఏది చెప్తే అదే నా నిర్ణయం. భూమి నిర్దోషిగా నిరూపించుకునేంత వరకు, కోర్టు తీర్పు వచ్చే వరకు ఈ ఇంట్లోనే ఉంటానని చెప్తుంది. ఇది తను నా భార్యగాను ఈ ఇంటి కోడలుగాను నేను నిన్ను అడగడం లేదు. నీ ఇష్టం, నీ నిర్ణయం ఏంటమ్మా అని శరత్చంద్ర చెప్పడంతో, ఆ సూర్యబావని ఫేక్ ఎన్కౌంటర్ చేశాడు.
వీళ్ళిద్దరూ కుమ్మక్కై ఇదంతా చేశారు. వీళ్ళ గుట్టంతా బయట పెట్టాలంటే వీళ్ళిక్కడ ఉండి ఏం చేస్తున్నారో కనిపెట్టుకుంటూ ఉండాలని భూమి అనుకుంటుంది. ఇది నా రక్తం అంటే నువ్వు తనకి అంత అన్యాయం చేసినా నీకు సమయం ఇచ్చింది. చూడు నా భూమి, నా కంట పడకుండా ఏ మూలనో పడి చావు అని శరత్చంద్ర వార్నింగ్ ఇస్తాడు. ఛీ అని వెళ్ళిపోతాడు. ఇక ఇంట్లో అడుగు పెట్టడమే కష్టం అనుకున్నా కానీ ఈ పని పూర్తయింది. ఇక ఒక్కొక్కరిని నా వైపు తిప్పుకుంటాను. రాజ్యమంతా నాకెళ్ళి చేసుకుంటానని అపూర్వ అంటుంది. పూరి ఏడుస్తూ స్టవ్ సరిగ్గా వెలిగించడం చేతకాక తిప్పలు పడుతూ ఉంటుంది. చేతకాక కాఫీ పెట్టడం రాక అమ్మ నేను పెడతానని పని అమ్మాయి అంటే మీకు ఇలాంటి పరిస్థితి వస్తుందని నేను అసలు అనుకోలేదు అమ్మా. అన్నయ్య చనిపోతే ఎలా ఉంటుందో ఆ బాధ నాకు తెలుసమ్మా. ఇదిగో ఈ ఫోన్ తీసుకొని మాట్లాడని పనమ్మాయి ఫోన్ ఇస్తుంది. అలాగేనని పూరి ఫోన్ తీసుకొని పక్కకు వెళ్ళి మాట్లాడుతూ వెంటనే తార చూసి చెంప పలకొడుతుంది. ఫోన్ కాస్త కింద పడిపోతుంది. ఏంటే ఆ లక్ష్మితో కలిసి నువ్వు పన్నాలు పండుతున్నావా? నీకు కాఫీ పెట్టడం రాకపోయినా నువ్వు కాఫీ పెట్టాలి. నేను అది తాగి తీరాల్సిందే. లక్ష్మి ఫోన్ ఇస్తున్నావా? నీకు డబ్బులు ఇస్తున్నాము. నీ పని నువ్వు చూసుకో. ఇదంతా నీకు అనవసరం. ఇక పూరి కాఫీ పెట్టి తీసుకువస్తూ ఉంటుంది. తార కాఫీ రెడీనా అని ధ్రువ్ కూడా వచ్చి ఉంటాడు. అదిగో కాఫీ పెట్టి తీసుకువస్తుందన్నయ్య ఆ మహారాణి అని తార చెప్తుంది. ముందు నువ్వు తాగన్నయ్య అని తార చెప్పడం చింటి మీ అమ్మ నీకు కాఫీ పెట్టడం కూడా నేర్పించలేదా? ఛీ ఇది కాఫీ అంటారా? ధ్రువ్ చేయి కొట్టి వెళ్తాడు. ఏంటి నీ ముఖం లాగానే ఉంది ఈ కాఫీ కూడా. ఈ ఇంట్లో మహారాణిలో ఉందామనుకుంటున్నావా అంటూ తార ఆ కాఫీని పూరి ముఖంపై విసిరికొట్టు అమ్మా అంటూ పడి కుప్పకూలి ఏడుస్తూ ఉంటుంది పూరి. తర్వాత శారద గగన్ ఫోటోని చూసుకుంటూ ఏడుస్తూ ఉంటుంది. మీరాని ఆ ఇంటిని శాశ్వతంగా వదిలేసి వచ్చేశాను కేపీ అంటాడు. ఇప్పుడు నా తోడు నీకు ఎంతో అవసరం అంటే నా కొడుకు లేడని చెప్తున్నాడు. నా కొడుకు బ్రతికే ఉన్నాడండి. ఖచ్చితంగా వస్తాడు. ఇప్పుడు నేను మిమ్మల్ని ఇక్కడ ఉండనిచ్చాను అనుకోండి. ఇన్ని రోజులు గగన్కి భయపడి మిమ్మల్ని దూరం పెట్టాను. ఇప్పుడు కొడుకు లేడు కాబట్టి నేను నిన్ను ఇక్కడ ఉండనిస్తున్నాను. అందరూ నన్ను తప్పుపడతారు. అంతేకాదు ఆ మీరా వాళ్ళు కూడా వచ్చి గొడవ చేస్తారు. అయినా ఇప్పుడు మీరు నాతో ఉన్నారనుకోండి. గగన్ లేడన్నట్లు నేను ఒప్పుకున్నట్లే అవుతుంది. నా గగన్ ఎక్కడ పోలేదు. నా కోసం తప్పకుండా తిరిగి వస్తాడు. నేను దీన్ని అంగీకరించను. దయచేసి మీరిక్కడి నుంచి వెళ్ళిపోండి అని దండం పెడుతుంది. అది కాదు శారద, నువ్వు లోకం కోసం భయపడుతున్నావా? నా అవసరం నీకు ఎంతైనా అవసరం. ఇది వాస్తవం. నేను ఇక్కడే ఉంటాను. నేను చూసుకుంటాను అని కేపీ ఎంత చెప్పినా కూడా శారద వినదు. వెళ్ళిపోండి. నా గగన్ తప్పకుండా వస్తాడు. ఈ అమ్మని వదిలేసి గగన్ ఎక్కడికి వెళ్ళడు అని శారద ఏడుస్తూ దండం పెడుతూ వెళ్ళిపోమ్మని వేడుకుంటూ ఉంటుంది. రానున్న ఎపిసోడ్లో గగన్ ఆకాష్ లాగా ఎంట్రీ ఇవ్వబోతూ ఉంటాడు. గగన్ ఒక రాక్ స్టార్లా ఒక స్టేజ్పై గిటార్ పట్టుకొని ఉంటాడు. తన నేమ్ వచ్చి ఆకాష్. గగనే ఆకాష లేకపోతే డ్యూయల్ రోలా అనేది సస్పెన్స్. థ్యాంక్ యూ. లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఇష్క్యూ ఆల్ సీరియల్ ముచ్చట్ల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.